ఏం చేద్దాం? ఏం చేస్తే దాని కోపం తగ్గిద్ది? ఆ! ఆ! ఐశ్వర్య, ఏంటి? ఆఫీస్‌కెళ్ళేదా? ఆ! వెళ్తాను. అదే నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? ఈవినింగ్ బయటికెళ్దామా? ఎక్కడికి? బార్‌కా? అబ్బా! అక్షర, ఇంకానా? ప్లీజ్. హ్మ్. ఈ సండే మా ఆఫీస్‌లో పార్టీ ఉంది. కలిసి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. ఏంటి? నువ్వు, నేను, మనిద్దరం పార్టీకా? హ్మ్. అంటే నేనెప్పుడు బయటికెళ్దామన్నా నువ్వు ఏదో ఒకటి చెప్పి వద్దంటావు కదా! అలాంటిది పార్టీకెళ్దామంటేను అందులోను మీ ఆఫీస్‌కి. అది కపుల్స్ పార్టీ. హస్బెండ్ అండ్ వైఫే రావాలి. ఓహో! పార్టీకి డ్రెస్ తీసుకుంటున్నావా? నాకు కాదు, నీకు. చూసావా నీ అవతారం ఎలా ఉందో? ఇది మీ ఆఫీస్ పార్టీ కాదు, మాది. సో అందుకు తగ్గట్టే ఉండాలి. అసలకి నాకే ఇష్టం లేదు ఈ పార్టీ. ఏదో మా ఎండీ గాడు ఇద్దరిని కలిసి రమ్మని చెప్పాడు. నాకు తప్పటం లేదు. ఏదైతేనేం మనిద్దరం కలిసి ఉండొచ్చు కదా! అదే హ్యాపీ. హ్మ్. హాయ్ అక్షర. ఇదిగో ఏంటిది? నాకు ఇంక్రిమెంట్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. ఇక నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు కదా! ఇంతకీ ఎంత పెంచారు? 5000. 5,000? అదేంటి అక్షర అలా పడేసావు? ఎంతైతే ఏంటి? అది నా హార్డ్ వర్క్ ఇచ్చారు కదా! గుడ్ న్యూసే కదా! శౌర్య, లాస్ట్ మంత్ నీ శాలరీ ఎంత? పర్లేదు చెప్పు. 25,000. అంటే నెక్స్ట్ మంత్ 30,000 వస్తుందన్నమాట, అంతేగా? హ్మ్. ఈ ఇంటి రెంట్ ఎంత? చెప్పు ఎంత? 20,000. లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? అది 2,000. 4,000. ఇంకా ఇంట్లోకి సరుకులు, నెట్టు, ఏసీ, బైక్ రిపేర్లు, ఫ్లాట్ మెయింటెనెన్సు, మెడిసిన్సు కలిపి మొత్తం నెలకి ఎంత అయిందో తెలుసా? మొత్తంగా 10,000. ఇప్పుడు చెప్పు, నీకొచ్చే 30,000లో మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చో చెప్పు. అదేంటి అక్షర అలా మాట్లాడుతావు? అందుకే కదా ఇద్దరం కష్టపడుతున్నాం. ఇక్కడ కష్టం నాది, సంపాదన నాది, సుఖ సంతోషాలేమో నీవి. ఇద్దరిని కలపకు శౌర్య, ప్లీజ్. అసలుకి ఎప్పుడైనా ఈ ఇంట్లో ఎంత అవుతుంది, ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో నీకు తెలుసా? ఇంక్రిమెంట్ వచ్చిందంట, ఇంక్రిమెంట్. వెళ్ళు శౌర్య, వెళ్ళు. ఈ స్వీట్స్ నీ తాగబోతు ఫ్రెండ్స్కి ఇచ్చి పార్టీ చేసుకోపో. పనికిమాలిన జాబు, పనికిరాని జీతం. పో.
చింత చిత్త చిత్త ఇదేంటి ఇంకొంప ఇంత చీకటి ఉంది. కొంప తీసి దీంట్లో లేదా ఏంటి? ఈడెవరో మనుషులారే, కొంచెం అట్టు ఇట్టుగా నా పిల్లల్లానే ఉందేంటి ఇది? బ్రు. ఏ అక్షర, నువ్వేం చేస్తున్నావు చీకట్లో? సర్లే, ఇదిగో తిన్నావా? ఇట్స్ ఓకే, ఆల్ రైట్. నేను నీకోసం ఇదిగో బిర్యానీ తీసుకొచ్చాను, వేడి వేడిగా సూపర్ ఉంది, తిందాంరా. ఏంటి కొన్ని డబ్బులు వేస్ట్ చేశారని ఫీల్ అవుతున్నా కదా? నీకు నా ఫ్రెండ్ మహేష్ గారు తెలుసు కదా, ఆడి ఇంటి కోసం అని 2 బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నాడు. అందులో నేను ఒకటి నొక్కేసా. ఇదిగో వేడి వేడిగా ఉంది బిర్యానీ, చూడు బిర్యానీ వేడిగా ఉంది, చల్లారిపోదు, బాగోదు, తిందురా. ఇదిగో అక్షర, అక్షర పాప, ఇగో బంగారం, ఇగో పాప అక్షర. అసలు మారడం అనే దానికి అర్థం తెలుసా నీకు? ఆల్రెడీ చెప్పాను కదా నీకు, ఈ సండే ఆఫీస్లో పార్టీ ఉంది, వెళ్ళాలని. అక్షర, ఐఎమ్ రియలీ సారీ అక్షర, మర్చిపోయాను అక్షర, గుర్తులేదు. ఐఎమ్ రియలీ సారీ అక్షర, సారీ సారీ సారీ. ఇప్పుడెందుకు సారీ? చెయ్యాల్సిందంతా చేసావు కదా. అది కాదక్షర, నేను నిజంగానే మర్చిపోయాను. ఏదో ఇంక్రిమెంట్ వచ్చిందని ఆఫీస్లో పార్టీ అడిగితే నాకు నిజంగా ఆఫీస్లో పార్టీ ఉందని గుర్తులేదు అక్షర. నీకు ముందే చెప్పానా లేదా? నువ్వు చెప్పావు, బట్ నాకు గుర్తులేదు. నేను మర్చిపోయాను అక్షర, ఐఎమ్ సారీ. మర్చిపోయానని ఎంత సింపుల్గా చెప్తున్నా శౌర్య. నేను కూడా మనిల్లని చెప్పి పక్కింటికెళ్ళి పడుకొని వచ్చి రేపు పొద్దునొచ్చి తలుపు కొడితే నీకెలా అనిపిస్తుంది? అక్షర, ఆహా కదా, నాకు కూడా ఇప్పుడు నీ మీద అలాగే అనిపిస్తుంది. సరే నేను అర్థం చేసుకుంటాను. నేను వెళ్ళి 10 minutes రెడీ చేస్తాను, మనం వెళ్దాం పార్టీకి. ఎందుకు? నా పాడిని ఊరేగించడానికా? అక్షర ప్లీజ్ అలా నాకు, ప్లీజ్. ఇంకేం మాట్లాడాలి? ఎలా తాగావు, ఎంత తిన్నావు, బాగా ఎంజాయ్ చేసావా లేదా అని అడగాలా? పెళ్ళం కష్టానికి ఒక మర్యాద లేదు, పెళ్ళం సంపాదనకు ఒక బాధ్యత లేదు. ఇప్పుడు బయట పెళ్ళానికి ఆ గౌరవం కూడా లేకుండా చేసావు. గ్రేట్ గ్రేట్ సార్, ఓల్డ్ మోస్ట్ పర్ఫెక్ట్ హస్బెండ్ గారు. ఇంకా చాలా ఆపు, నేను కూడా చూస్తున్నాను. ఎంతసేపు నీ జీతం అంతా ఇంత అని నన్ను చులకం చేసి మాట్లాడడం తప్ప ఏం చేసావు నువ్వు అసలు? ఓ పార్టీకి రావాలి, పార్టీకి వెళ్ళాలి అని ఓ తెగ ఏడుస్తున్నావు కదా. అయినా నీ ఆఫీస్లో పార్టీకి నేను ఎందుకు రావాలి? ఎందుకంటే వాళ్ళు రమ్మన్నారు కాబట్టి, అంతేగాని నీకో తోడు కావాలని కాదు. ఎటు నుంచి ఎటొచ్చినా చివరికి నా జీతం నా జీవితం ఇక్కడికి వచ్చి ఆగుతావు. అంత అడుక్కున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. నా జీతం ఇంతే, నా జీవితం ఇదే. నా ఆఫీస్లో నాకంటే తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలేదా, పిల్లల్ని కలేదా, హ్యాపీగా ఉండట్లేదా? నాకు విషయం అర్థం కావట్లేదు. ఎంతసేపు ఇల్లు చూస్తున్నా, ఇల్లు నడిపిస్తున్నా అంటున్నావు కానీ మరి నేనేం చేస్తున్నా? గాడిదలు కాస్తున్నానా? నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ నాకంటే నీ జీతం కొంచెం ఎక్కువ, అంతే. నేను ఇంటి కోసం, నీ బడ్డను తగ్గడం కోసం నేను కుక్కలా కష్టపడుతున్నా, అర్థం చేసుకో. శౌర్య, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. చల్, ఐసీకి తైజీ, ఇదో పెద్ద బార్డర్ సెక్యూరిటీ, మరి క్రాస్ చేస్తున్నా అంట. ఫస్ట్ ఒక విషయం చెప్పు, నీకు సంపాదించి పెట్టే ఏటీఎం మెషిన్ కావాలా, లేకపోతే ప్రేమగా చూసుకునే మొగుడు కావాలా? అయినా నా పిచ్చి కాకపోతే మగాడికి మొగుడు ఎందుకులే. శౌర్య, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇది చాలా తక్కువ, ఇంకెక్కువ ఉంది. ఆగాగాగు, ఇందాక నువ్వేమన్నావు? పక్కింటి కొంప, పిచ్చి
పిచ్చి మొహ. నేను ఏ కొంపకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటే ఈ కొంపకే తీసుకురాగలుగుతాను. ఎందుకంటే ఈ కొంపలో నాకు కూడా షేర్ ఉంది కాబట్టి. నువ్వు తాగి మాట్లాడే దానికి చాలా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది శౌర్య. ఏ పోవే, ఇక్కడ ఉన్నది శౌర్యవర్ధన్. నాకు తిక్కలేస్తే ఎవ్వడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం వచ్చినట్టుంటా. మైండ్ ఇట్. బాబు అమ్మో, నైట్ తాగేసిన మొత్తం ఏదేదో వాగేశాను. ఇటు చూడు. అయిపోయింది, ఇంకా నుంచి ఎక్కేస్తుంది. కాఫీ టీ ఏమైనా తాగుతావు అక్షరా? అదేమొద్దు కానీ టిఫిన్ రెడీగా ఉంది. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, కలిసి తిందాం. అదేంటి రాత్రి నేను తాగితే దీనికి ఎక్కినట్టుంది? అబ్బా త్వరగా వెళ్ళండి, మళ్ళీ మీకు ఆఫీస్కి టైం అవుతుంది. రాత్రి జరిగింది కలనా లేకపోతే ఇప్పుడు జరిగేది కలనా? అయ్యో, మీకు ఇడ్లీ ఇష్టం ఉండదు కదూ. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోండి. డౌట్ లేదు, ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి కలిపింది. నాకు ఇన్ని ఇడ్లీలు ఎక్కువ అయిపోతాయి. ఒకటి నువ్వు తిను. Oh my God, I'm safe. అలా ఉంచండి, నేను తీస్తాను. ఇది మరీ ఓవర్గా లేదు. మీరు వెళ్ళండి, నేను తీస్తాను. ఏదో తేడా ఉంది. ఇందులో ఏమైనా చచ్చా లేదులే. బాగుంది. ఏంటిది? డివర్స్ పేపర్స్. ఎవరివి? అక్షరా శెట్టి, శౌర్యవర్ధన్వి. ఓ వాళ్ళవా? డివోర్సా? మనిద్దరికా?